KGF 2 వచ్చిన వాళ్ళందరూ అయ్యా KGF 3 అంటే అదొక బ్యానర్ కట్టి చూపించాం. మొత్తం చూసుకుంటా పోయినారు, జనం పెరిగిపోయినారు. మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగని వేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా? మీరు అందరినీ పంపించేయండి, మీరు 5 మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము 5 మంది మీరు నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా? నేనేమన్నా దోపిడీ దొంగన? వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే. అక్కడ హిజ్రాలు పాపము, ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఏంది ఒక పద్ధతైన వాళ్ళు, వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని, నేను ఆడ కూర్చోన్నానని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి, అయ్యా నువ్వని చెప్పి తెలీదు, ఈ తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి, వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయటపోయినారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు, వెనక రౌడీలు వస్తారు, నా కారు అద్దం పాల్గొడతారు. అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద 13 మంది మీద కేసు పెట్టారు. కరుణాకర్ భార్యకి ఆమె ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు. అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే నాన్ బెయిలబుల్ పెట్టారు. ఇప్పుడు ఏం పెడతారో ఎక్స్ప్లోజివ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు. అడెవరు కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి, చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు, నా మీదే పెడతారు. నేను అన్నిటికీ ప్రిపేర్. నేను ఒకటే మాట చెప్పా, వాళ్ళు వస్తారు, గొడవ జరిగిపోద్ది, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు. అయ్యా నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం. ఇంత బహిరంగ దేవుడి భూములు, రెవెన్యూ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, కంప్లీట్ APIC ల్యాండ్స్, కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేము ప్రజా జీవితంలో 40 years నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అంటున్నా. అందుకనే నేను ఒకటే చెప్తుండా, మేమందరం కూర్చున్నాం, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, CPI అందరం కూర్చున్నాం, మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం. ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు. 4 నెలలు 5 నెలలు చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి 4-5 months పట్టింది సిలిక. ఇప్పుడు వెంటనే క్వాడ్ ఆపకపోతే 100 కోట్లు, నెలకు 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి, 1000 కోట్లు పోతున్నాయి. అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు, అంటే వైసీపీ తప్ప, వాళ్ళట రారు, వైసీపీ తప్ప కొరవ పార్టీలు, అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే, ప్రభుత్వం పెద్ద రాజే దోపిడీ చేస్తుంటే, సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను. ప్రజాస్వామ్యం సచ్చింది. ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు, అంతకుముందు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకి రైట్స్ లేవు. ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. అందుకని మేమందరం ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగులు దోపిడీ వచ్చి చూసి 8,000 కోట్లయ్యా, ఏ తప్పు లేని వాళ్ళని 200-300 అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మేము తాడు పేడు తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క మాట అధికారులకు చెప్తుండా, మా గవర్నమెంట్ వస్తుంది, కలెక్టర్ అయ్యా, SP, XP, పేలుడు పదార్థాలు కూడా సీసీ లేనోళ్ళు ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని మాకు అర్థం కావటంలా. అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు, చట్టాలు ఉన్నాయి అక్కడ, శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇంకైనా జాగ్రత్తగా ఉండండి, పోండి, ఓ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కానీ ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే ఆ చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జంప్షన్ ఉందా? ఇది కరెక్ట్ కాదు, ఇది మేమెందుకు తేల్చుకుంటాం.
అందరం కలిసి ముందుకు పోతాం. గోవర్ధన్ రెడ్డి, నువ్వు నిన్న చేసిన ప్రవర్తన, రౌడీలను పంపించావు, ఇజ్రాయల్ని పంపించావు, వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది, వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు. రివర్స్ అయింది నీకు. నీ 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 జీవితంలో నువ్వంటే ఏందో. అంతకుముందు నాకు 1000 కోట్ల ఆస్తులని ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు 100 నీ మీద. ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు, నా బతుకిది, నా మెంటాలిటీ ఇది, నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జనానందరికీ తెలుసుకునే రాష్ట్రం అసలు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏందన్నా ఇజ్రాయల్ ఏందన్నా, నీ మీద కోసం వచ్చేది ఏంది, వాళ్ళు పంపించిన వాడు ఎవరు వాడు అని అంటే మేము సమాధానం చెప్పలే. నెల్లూరు సింహపురి, పాపం సింహపురి అంటే పొడి శ్రీనివాల్ గారు, ఆంధ్ర రాష్ట్రం తెచ్చినోడు, బెజవాడ గోపాల్ రెడ్డిలు, ఎటువంటి స్టాల్ వర్డ్స్, ఏసీ సుబ్బారెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావయ్యా. దురదృష్టం ఆయన.